నమస్తే. తెలంగాణలో బీజేపీ వ్యూహం ఏంటి? నిన్న తెలంగాణ పర్యటనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు? అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే రానున్న రోజుల్లో జరగబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల గురించి. 150 స్థానాలకు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈరోజు 300 స్థానాలుగా మారింది. అంటే 300 కార్పొరేటర్లు, 3 కార్పొరేషన్లు. సో అటు మల్కాజ్గిరి, హైదరాబాద్, సైబరాబాద్ 3 కార్పొరేషన్లుగా మార్చారు. అయితే బీజేపీ ఖచ్చితంగా ఇక్కడ కూడా అంటే తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమిలోనే పోటీ చేయాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే మొన్న జరిగినటువంటి జనరల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వెనక నుండి మద్దతు ఇచ్చారు అని చెప్పి ఇప్పటికి కూడా ఎవరైతే మన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి అంశం. మరి రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ ఏదైతే ఈ ప్లాన్ చేశారో బీజేపీ తోటి కలవాలి లేదా ఎన్డీఏ కూటమిగా ఇక్కడ పోటీ చేయాలి అని చెప్పి దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారా? ఈరోజు అమిత్ షాని ఎందుకు కలిశారు అంటే కొన్ని సమాధానాలు ఎలా వినిపిస్తున్నాయంటే ఖచ్చితంగా మోడీ హుకుం జారీ చేసిండు, ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ అలయన్స్లోనే పోటీ చేస్తారు అంటే అవసరమైతే బీజేపీ చెప్తున్న మరో విషయం ఏంటంటే ఒకవేళ అవసరమైతే బీఆర్ఎస్ను కూడా కలుపుకొని పోటీ చేద్దాం అనే అంశంగా చెప్తున్నట్టు తెలుస్తుంది. మరి బీఆర్ఎస్ను కూడా కలుపుకుంటారా లేదా అనేది రానున్న రోజుల్లో తెలియనుంది. బట్ ఇప్పటికున్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయితే పోటీ చేస్తాయన్నట్టుగా తెలుస్తుంది. ఇది 99% ఖరారు అయినట్టుగానే కనిపిస్తుంది. మరి ఎవరు ఓటింగ్ ఎంత లేదా ఎవరు ఏం చేస్తారు అనే అంశాలకు వెళ్ళినప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఖచ్చితంగా 2 కార్పొరేషన్లైనా మనం దక్కించుకోవాలి, కూటమిలో ఉన్న మనము జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 2 కార్పొరేషన్లనే దక్కించుకోవాలి, సో వీటి కోసం మనం ఏం చేయాలో అవన్నీ చేయాలి అన్నట్టుగా తెలుస్తాం. సో ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు నాయుడుకి ఇద్దరికి చెప్తున్నట్టుగానే సమాచారం. మరి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు? ఇదే కూటమి ఆంధ్రప్రదేశ్లో 151 స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని కేవలం 11 స్థానాలకి పరిమితం చేసింది. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ జోర్ని తట్టుకోగలదా అంటే ఖచ్చితంగా తట్టుకుంటుంది అని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా తట్టుకుంటుంది అని అంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు బీజేపీ గెలుచుకుంటే 8 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ఉన్న 17 స్థానాల్లో బీజేపీ 8, కాంగ్రెస్ 8, మజ్లిస్ 1 సీటు గెలుచుకున్నారు. అంటే టోటల్గా 17 సీట్లు ఇలా గెలుచుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్ష హోదాలో ఉందన్నమాట. సో ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లు అనేటప్పుడు 8 సీట్లు గెలుచుకున్నటువంటి బీజేపీ ఈసారి ఖచ్చితంగా 2 మేయర్ పీఠంలైనా ఖచ్చితంగా 2 కార్పొరేషన్లైనా గెలుచుకోవాలి, మేయర్లు మనమై ఉండాలి అని చెప్పి బీజేపీ గట్టి వ్యూహంగా కనిపిస్తుంది. మరో సంవత్సరంలో జరగబోతున్నటువంటి అంటే 2028లో జరగబోతున్నటువంటి జనరల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా తెలంగాణని కాషాయమయంగా మార్చాలి, తెలంగాణని కూడా కాషాయమయంగా మార్చాలి అనేది బీజేపీ మాస్టర్ ప్లాన్గా కనిపిస్తూ ఉంది. దానికి గాను ఇప్పుడు వేస్తున్నటువంటి ఈ పునాదులు ఏవైతే ఉన్నాయో ఇవి రానున్న రోజుల్లో బలంగా నిలబడి తెలంగాణను కూడా కాషాయమయంలో మార్చాలి అని చెప్పి ఒక పక్క చర్చ జరుగుతూ ఉంటే మరోపక్క నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒక విషయం అడిగారు. ఆయన గత 10 ఏళ్లలో నేను గుజరాత్కి ఎన్ని నిధులు ఇచ్చానో మీకు అన్ని నిధులు ఇస్తాను, కానీ మీరు మాతో చేతులు కలపండి, హాత్ జోడో అని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇది దేనికి సంకేతం అంటే రానున్న ఎలక్షన్లో బీజేపీ పార్టీ నుండి ఏమైనా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందా లేదా ఇంకే ఏ ఇతర కారణాలైనా ఉన్నాయా? మరి తెలంగాణలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి ప్రియ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిచిన ఈ 2.5 ఏళ్ళలో కూడా ఎక్కడ బీజేపీ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ పనులు ఆగకుండా చాలా ప్రశాంతంగానే జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎలా అయితే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పనులు జరుగుతాయి, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా అలానే జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇటు రేవంత్ రెడ్డి గారిని కాదని కూటమిలో జతకట్టడానికి అవకాశం ఉందా? సో ఒకవేళ అలా జతకట్టని పరిస్థితుల్లో ఏదైతే బీఆర్ఎస్ ఆప్షన్గా పెట్టుకున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్తో కలిసి నడుస్తుందా? ఎందుకంటే బీజేపీ వేసుకున్నటువంటి టార్గెట్ రేపు వస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయినప్పటికీ వాళ్ళ మాస్టర్ ప్లాన్ అంటే వాళ్ళ మెయిన్ వ్యూహం ఏంటి అని అంటే 2028లో జరుగుతున్నటువంటి జనరల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా అన్ని సీట్లు బీజేపీ గెలవాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి వ్యూహాల మధ్యన ఏం జరగబోతుంది? సో ఇవన్నీ రానున్న రోజుల్లో మనకు తెలియాల్సి ఉంది. కాబట్టి మీరేమనుకుంటున్నారు, మీరేం భావిస్తున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి.